నమస్తే వెల్కమ్ టు వి డిజిటల్ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ వాట్సాప్ గవర్నెన్స్ పై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష వాట్సాప్ సేవల ద్వారా 161 సేవలు అందుబాటులో ఉంటాయని వెల్లడి 100 పడకల హాస్పిటల్ నిర్మాణంపై మంత్రి నారా లోకేష్ సమీక్ష హాస్పిటల్ భవన్ నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు ఆదేశం రైల్వేతో ముడిపడిన ప్రాజెక్టుల అభివృద్ధి పనులపై అధికారులతో ఎంపీ కేశవనాథ్ కలెక్టర్ లక్ష్మీషా భేటీ చేపట్టాల్సిన పనులు పూర్తికి చర్యలు తీసుకోవాలని అధికారులకు దిశానిర్దేశం దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పౌర సేవలు అందించేందుకు ప్రజల నుంచి వినతులు స్వీకరించేందుకు వారికి అవసరమైన సమాచారాన్ని చేరవేసేందుకు వాట్సాప్ గవర్నెన్స్ కు శ్రీకారం చుట్టింది. నేటి నుంచి ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయి. వాట్సాప్ గవర్నెన్స్ పై సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. మొదటి దఫాలో 161 సేవలు పౌరులకు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఇందులో భాగంగా ప్రభుత్వం అధికారిక వాట్సాప్ నెంబర్ను ప్రకటించనుంది. ఆ అకౌంట్ కు వెరిఫైడ్ ట్యాగ్ టిక్ మార్క్ ఉంటుంది. ఈ నెంబర్ వన్ స్టాప్ సెంటర్ లా పనిచేస్తుంది. తొలి దశలో ఇందులో 161 రకాల సేవలు అందించనున్నారు. భవిష్యత్తులో వీటిని మరింత విస్తృతం చేయనున్నారు. చిన్నకాకాని వద్ద నిర్మిస్తున్న 100 పడకల హాస్పిటల్ ని దేశంలోనే అత్యుత్తమంగా తీర్చిదిద్దాలని విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. మంగళగిరి నియోజకవర్గ ప్రజల దశాబ్దాల కల 100 పడకల హాస్పిటల్ కూటమి ప్రభుత్వం వచ్చిన 3 నెలల్లోనే హాస్పిటల్ ని మంజూరు చేయడం జరిగిందన్నారు. హాస్పిటల్ భవన్ నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరి నియోజకవర్గ చిన్నకాకాని వద్ద 100 పడకల హాస్పిటల్ నిర్మాణానికి శరవేగంగా అడుగులు పడుతున్నాయి. ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న 100 పడకల హాస్పిటల్ ని దేశంలోనే అత్యుత్తమంగా తీర్చిదిద్దాలని విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. 100 పడకల హాస్పిటల్ భవన్ నిర్మాణంపై అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు ప్రదర్శించిన హాస్పిటల్ భవన నమూనాను పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ మంగళగిరి నియోజకవర్గ ప్రజల దశాబ్దాల కల 100 పడకల హాస్పిటల్ ని కూటమి ప్రభుత్వం వచ్చిన 3 నెలల్లోనే హాస్పిటల్ మంజూరు చేయడం జరిగిందన్నారు. దేశంలోనే అత్యుత్తమంగా ఉండేలా హాస్పిటల్ ని తీర్చిదిద్దాలని, హాస్పిటల్ భవన్ నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ప్రజల విస్తృత ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని రైల్వేతో ముడిపడిన ప్రాజెక్టులు అభివృద్ధి పనులను సమిష్టి భాగస్వామ్యంతో సత్వరమే పూర్తి చేసేందుకు అవసరమైన డిపిఆర్లను త్వరితగతిన సిద్ధం చేయాలని ఎంపీ కేశవనాథ్, జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా, డివిజనల్ రైల్వే మేనేజర్ నరేంద్ర పటేల్ దృష్టికి తీసుకొచ్చారు. ఇప్పటికే చేపట్టిన పనుల పూర్తికి చర్యలు తీసుకోవాలని కోరారు. రైల్వేతో ముడిపడిన ప్రాజెక్టులు అభివృద్ధి పనులు పూర్తి చేసేందుకు జిల్లా కలెక్టర్తో ఎంపీ కేశవనాథ్ అధ్యక్షతన డిఆర్ఎం నరేంద్ర పటేల్, జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా, మైలవరం శాసనసభ్యులు వసంత వెంకటకృష్ణ ప్రసాద్, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ హెచ్ఎం ధ్యాన్ చంద్ర, దక్షిణ మధ్య రైల్వే అధికారులు, రెవెన్యూ, మున్సిపల్, ఆర్ఎండ్బి, జాతీయ రహదారులు, ఇరిగేషన్ తదితర శాఖల అధికారులతో ప్రత్యేక సమన్వయ సమావేశం నిర్వహించారు. రైల్వేతో ముడిపడిన ఇంజనీరింగ్, పారిశుద్ధ్యం, పట్టణ ప్రణాళిక, రెవెన్యూ, ఎస్టేట్ సెక్షన్ల అంశాలపై సమావేశం దృష్టి సారించింది. విజయవాడను ఇబ్బంది పెట్టిన వరదలు పునరావృతం కాకుండా రైల్వే భాగస్వామ్యంతో చేపట్టవలసిన పనులు నిరాటంకంగా కొనసాగించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. డ్రైన్లలో పూడికతీత, పారిశుద్ధ కార్యక్రమాలతో పాటు మ్యాన్ హోల్ వద్ద తేలియాడే చెత్తాచెదారం తొలగింపు, సీసీ అప్రోచ్, ఆర్ఓబి, ఆర్యుబిల మంజూరు, నిర్మాణ అక్రమాల తొలగింపు, డిపిఆర్ల తయారీలపై కూలంకుషంగా చర్చించి తక్షణ కార్యాచరణకు చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు ఆదేశాలిచ్చారు. మీరు తెచ్చిన అప్పును ఈ రాష్ట్రానికి సంపద సృష్టించడానికి ఖర్చు చేశారా లేక విలాసాలకు, మూర్ఖత్వపు ఆలోచనలకు ఆ సొమ్మును ఖర్చు చేశారా అని గత వైసీపీ ప్రభుత్వంపై మంత్రి పార్థసారథి నిప్పులు చెరిగారు. మీరు అప్పు తెచ్చిన సొమ్మును ఎలా ఖర్చు చేశారో చెప్పాలని ఛాలెంజ్ చేశారు. పేదవారిని నిరుపేదలుగా చేయడానికి వైసీపీ నాయకులందరూ కలిసి గూడుపుటాన్ని చేశారంటూ మంత్రి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. వైసీపీ చేసిన తప్పులకు ప్రాయశ్చిత్తం చేసుకోవటం లేదని మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ నెంబర్ 2 స్థానంలో ఉన్నవారు కూడా పార్టీని వదిలించుకోవాలని చూస్తున్నారు అంటే అర్థం చేసుకోవాలని అన్నారు. వైసీపీ దిగజాడు భావనలకు సాక్షి అడ్డం పడుతూ వార్తలు రాస్తుందని మండిపడ్డారు. నీతి ఆయోగ్ చెప్పిన విషయాలపై చంద్రబాబు నాయుడును అనటం కరెక్ట్ కాదన్నారు. విపత్తుల మూలంగా రాష్ట్రం లేదా దేశం నష్టపోతే ఏమి చేయలేమని, అలా కాకుండా ఓ వ్యక్తి వల్ల రాష్ట్రం నష్టపోతే క్షమించకూడదన్నారు. ఈ రాష్ట్రానికి ఆదాయ మార్గాలను పెంచకుండా మూర్ఖత్వపు పాలన ద్వారా మరింతగా దిగజార్చారని విమర్శించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తను చేసిన పాపాలకి ప్రాయశ్చిత్తం కోసం ప్రయత్నం చేయకుండా
కేవలం ప్రభుత్వం మీద బురదజల్లటానికి ప్రయత్నం చేస్తూ ఉంది. ఇప్పటికే ఆ పార్టీ ఖాళీ అయిపోతున్న పరిస్థితుల్లో, ఖాళీ అంటే చిన్న రెండో సెకండ్ గ్రేడ్ లీడర్స్ కాదు, నెంబర్ 2 స్థానాల్లో ఉన్న వాళ్ళు కూడా పార్టీని వదిలించుకుంటానికి ప్రయత్నం చేస్తున్నారంటే అర్థం చేసుకోవాల్సింది పోయి ఆ గందరగోళంలో ఏం మాట్లాడుతున్నారో కూడా అర్థం కాని పరిస్థితి. వారి భావాలకి ఒక రూపం ఇచ్చేది, వారి దిగజారిన భావాలకి ఒక రూపం ఇచ్చేది సాక్షి పత్రిక. నీతి ఆయోగ్ గురించి, నీతి ఆయోగ్ చెప్పిన ఆర్థిక పరిస్థితి గురించి, ఆ సందర్భంలో మా నాయకుడు చెప్పిన అభిప్రాయాల గురించి వక్రీకరించి ప్రజల్ని తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నం చేయటం సిగ్గు చేయటం చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. నీతి ఆయోగ్ చెప్పిన ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితికి, దాని గురించి ఆలోచిస్తే సిగ్గుపడాల్సింది, తలదించుకోవాల్సింది ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారే అని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. నేను ఏదైనా కరువు కాటకాలతోనో, ప్రకృతి వైపరీత్యాలతోనో, యుద్ధాలతోనో ఏదైనా దేశం కానీ రాష్ట్రం కానీ ఆర్థికంగా నష్టపోతే ఆలోచించవచ్చు. కానీ ఒక వ్యక్తి మూర్ఖత్వ పరిపాలన మూలంగా, దుష్పరిపాలన మూలంగా, చేతకాని పరిపాలన మూలంగా, దోపిడీల మూలంగా ఒక రాష్ట్రం కానీ దేశం కానీ నష్టపోతే ఆ వ్యక్తి క్షమించరాని వ్యక్తి అని చెప్పేసి చెప్పడానికి ఎటువంటి సందేహం లేదని చెప్పేసి మనం చేస్తాను. 5 సంవత్సరాలు అధికారంలో ఉండి రాష్ట్రం గురించి కానీ, రాష్ట్ర ప్రజల భవిష్యత్తు గురించి కానీ, రాష్ట్రంలో ప్రతి సంవత్సరం వస్తున్న గ్రాడ్యుయేట్స్, ఇంజనీర్లు వాళ్ళందరి భవిష్యత్తు గురించి కానీ ఆలోచించుకోకుండా ఈ రాష్ట్రానికి సంపద సృష్టించి, ఈ రాష్ట్రానికి ఆదాయ మార్గాలు పెంచి, ఈ రాష్ట్రాన్ని దేశంలో ఉన్నత స్థానానికి తీసుకువెళ్ళడానికి ప్రయత్నించుకోకుండా తన మూర్ఖత్వపు పరిపాలనతో ఈ రాష్ట్రాన్ని అగాధంలోకి నెట్టేశారని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. ఇది వాస్తవం కాదనుకుంటే దమ్ముంటే ఎవరైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బహిరంగంగా చర్చించడానికి సిద్ధం అని చెప్పేసి కూడా ఛాలెంజ్ చేస్తా ఉన్నాం. అగాధంలోకి నెట్టవేయబడిన ఈ రాష్ట్రాన్ని ఒడ్డును వేయటానికి, తిరిగి గాడిలో పెట్టడానికి చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తున్న విషయం ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. నేను మీ 7 నెలల పరిపాలన, తెలుగుదేశం పార్టీ 7 నెలల పరిపాలన మీద ఏదైనా చర్చకు వచ్చేటట్లయితే ఎక్కడైనా సరే సిద్ధమని చెప్పేసి ఛాలెంజ్ చేస్తా ఉన్నాం. అంతేగాని మాకు ఒక పత్రిక ఉంది, పెన్ను మాది, ఇంకు మాది, మేము ఏదైనా రాసేయచ్చు, ప్రజల్ని మభ్యపెట్టచ్చు లేదా తప్పుదారి పట్టించవచ్చు అని ఆలోచన చేస్తే మాత్రం అది క్షమించడానికి నేరం అవుతుందని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. ఏపీ ఫైబర్ నెట్ మాజీ చైర్మన్ గౌతమ్ రెడ్డిపై ప్రస్తుత ఫైబర్ నెట్ చైర్మన్ జీవీ రెడ్డి మండిపడ్డారు. 2014లో చంద్రబాబు నాయుడు సీఎంగా తెరాస్టాప్ సంస్థపై ఒత్తిడి తెచ్చారన్న అభియోగాలపై గత ప్రభుత్వం కేసు పెట్టిందని, తెరాస్టాప్ ఎండీ వేమూరి హరిప్రసాద్పై తప్పుడు కేసులు పెట్టి వేధించారని అన్నారు. ఏపీ ఫైబర్ నెట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ జీవీ రెడ్డి మాట్లాడుతూ, కులాల ప్రాతిపదికన చంద్రబాబు నాయుడును ఇరికించేందుకు జగన్ అక్రమ కేసు పెట్టించారని ఆరోపించారు. చంద్రబాబు నాయుడుపై తప్పుడు ఫిర్యాదులు చేసి ఆయనను అక్రమంగా కేసులో ఇరికించారని మండిపడ్డారు. గతంలో ఫైబర్ నెట్ చైర్మన్ గౌతమ్ రెడ్డి ఫిర్యాదు చేస్తే ఎండీ ఫిర్యాదు ఇచ్చినట్లుగా ఎఫ్ఐఆర్లో రాశారన్నారు. ఫిర్యాదులు ఎక్కడా చంద్రబాబు నాయుడు పేరు లేకపోయినా కక్షపూరితంగా వ్యవహరించారని మండిపడ్డారు. విచారణ మొదలుపెట్టాక చంద్రబాబు నాయుడును ఇరికించాలని ఆయన పేరు పెట్టారని ఆరోపించారు. ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు నాయుడుపై పెట్టిన కేసులో విచారణ అధికారులు చేసిన ఛార్జ్షీట్ను కోర్టు రిజెక్ట్ చేసిందన్నారు. ఛార్జ్షీట్ను కోర్టు రిజెక్ట్ చేస్తే జగన్ సొంత పత్రిక సాక్షిలో తప్పుడు వ్రాతలు రాశారన్నారు. అధికారులతో తప్పుడు వాంగ్మూలాలు ఇప్పించారంటూ సాక్షిలో తప్పుడు వ్రాతలు రాశారని ఫైర్ అయ్యారు. గత ప్రభుత్వంలో పనిచేసిన అధికారులందరికీ కూటమి ప్రభుత్వం పోస్టింగ్లు ఇచ్చిందని తెలిపారు. పోస్టింగ్లు ఇస్తే అధికారులు అనుకూలంగా పనిచేస్తారా? అలా అయితే గతంలో వైసీపీ పోస్టింగ్లు ఇచ్చే అధికారులతో అనుకూలంగా
చేయించుకున్నారనుకోవాలా అని అన్నారు. ఫైబర్ నెట్కి సంబంధించి మీ అందరికీ తెలిసింది ఒక కేసు. ఆ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఒక టెరాసాఫ్ట్ అనే ఒక కంపెనీని ఉద్దేశించి ఆ రోజు ఫైబర్ నెట్ మీద ఒక కేసు పెట్టడం జరిగింది. దాంట్లో మా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని నాడు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు A1గా పెట్టడం జరిగింది. ఏంటి ఆ కేసు ఆ రోజు పెట్టిన ఉద్దేశం ఏంటంటే, టెరాసాఫ్ట్ అనే సంస్థ కొంత సాఫ్ట్వేర్ రిలేటెడ్ కావచ్చు, కొన్ని టెక్నికల్ సర్వీసెస్ ఫైబర్ నెట్ సంస్థకి ఇవ్వడం జరిగింది. ఆ నేపథ్యంలో ఆ సంస్థ కంట ఆ రోజు అంటే 2014-19లో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రికి ఉన్నప్పుడు ఈ కంపెనీ మీద ఒత్తిడి పెట్టించి ఆ సంస్థకు కాంట్రాక్ట్ ఇప్పించాడనేది వాళ్ళ ఉద్దేశం. సో ఎక్కడ కూడా ఆయన సంతకం అంటే వాళ్ళు రాసిందే, నిన్న సాక్షి పేపర్లో రాసింది కావచ్చు, ఇక్కడ వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్లు కావచ్చు, వాళ్ళు చేసిన ఛార్జ్షీట్ కావచ్చు, ఆ ఛార్జ్షీట్ని కూడా రిజెక్ట్ చేశారు. చెప్తాను ఏంటి. ఆ రోజు 2014-19లో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటూ ఈ సంస్థ పైన ఒత్తిడి తెచ్చి ఆయన కాంట్రాక్ట్ ఇప్పించారంట. అందుకు కేసు అంట. ఒత్తిడి ఎప్పుడు చేశాడు, ఎలా చేశాడు, ఎవరి మీద చేశాడంటే ఏమీ ఆధారాలు, కేవలం ఒత్తిడి చేశారంట. అది వీళ్ళు కలగన్నారు, వీళ్ళు గవర్నమెంట్ వచ్చిన తర్వాత కేవలం కేసు పెట్టాలని. వేమూరి హరికృష్ణ గారు అనుకోండి ఆయన పేరు, టెరాసాఫ్ట్కి సంబంధించి. సో ఏంటయ్యా అంటే ఆయన ఎందుకు టార్గెట్ చేశారంటే, ఆయన మీద ఏదో అంతకుముందు ఏదో సాక్షి కథనంలో సాక్షి పేపర్లో ఆయన మీద ఏదో రాస్తే ఆయన వాళ్ళ మీద డిఫమేషన్ కేసు వేయడం జరిగింది శ్రీమతి భారతి గారి మీద. సాక్షి పేపర్ ఎండీగా ఉన్నారు కాబట్టి, ఆవిడ CMDగా ఉన్నారు కాబట్టి, దాన్ని దృష్టిలో పెట్టుకొని కక్ష కట్టి ఆయన మీద ఆయన అనుకోకుండా ఈ ఫైబర్ నెట్కి టెక్నాలజీ ఇష్యూస్లో సపోర్ట్ చేయడానికి వస్తే ఆయన ఎప్పుడో సాక్షి పేపర్ మీద పరువు నష్టం కేసు వేసాడని చెప్పేసి, భారతి గారి మీద కేసు వేసాడని చెప్పేసి, జగన్మోహన్ రెడ్డి గారు వారి శ్రీమతి మీద పరువు నష్టం కేసు వేసాడని చెప్పి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన బుక్ చేయడం కోసం ఆయన బుక్ చేస్తూ మా సార్ను కూడా ఈ కేసులోకి ఇరికించడం జరిగింది. ఇది అసలు ఎంత పనికి మాలిన పనులు అంటే, లాస్ట్ టైం వాళ్ళకి అధికారం ఇస్తే ఎప్పుడో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన మీద సాక్షి పేపర్లో రాసింది అది వాళ్ళ ఇద్దరు గొడవ. ఆయన ఏదో EVM మిషన్స్ ఏదో చెప్పినాడని చెప్పేసి, ఏదో ఛానల్లో చెప్పినాడని చెప్పేసి ఏదో తీసుకొని అడ్డగోలుగా మీరు రాశారు. అది మీరిద్దరు తెలుసుకోవాలి. అదే ఒక పనికిమాలిన చర్య అయితే ఏది ఆయన మీద కేసు పెట్టడం, మళ్ళీ మా సార్ని దీన్ని తీసుకురావడం ఏది కుల ప్రాతిపదికన. ఏమైనా కామన్ సెన్స్ ఉందో? ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కులాల ప్రాతిపదికన సామాజిక వర్గాన్ని దృష్టిలో పెట్టుకొని ఏదో ఒకటి ఇరికిచ్చేసి చేద్దామన్న ఉద్దేశంతో పెట్టిన కేసు అది పక్కా ఫేక్ కేసు. విజయవాడ నగరపాలక సంస్థ వారు జారీ చేసిన పట్టాలను గజం కేవలం 100 రూపాయలకే రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు జనవరి 31వ తేదీ ఆఖరి తేదీ అని విజయవాడ నగరపాలక సంస్థ కమిషన్ ధ్యాన్ చంద్ర బుధవారం నాడు విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. పాయికాపురం, కొత్త రాజరాజేశ్వరిపేట ప్రాంతాలలో విజయవాడ నగరపాలక సంస్థ వారు కేటాయించిన పట్టాలను గజం 100 రూపాయలకే రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రధాన కార్యాలయంలో గల నూతన భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్ లో జరుగుతుందని, ఇంకా ఇల్లు రిజిస్ట్రేషన్ ఎవరైతే చేయించుకోవాలో జనవరి 31వ తేదీ కల్లా ఇంటి రిజిస్ట్రేషన్ చేయించుకోగలరని ప్రభుత్వం వారు కల్పించిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ కోరారు. సింహాచలం పంచగ్రామాల సమస్యను పరిష్కరించేందుకు 5,300 కోట్ల విలువైన భూమిని క్రమబద్ధీకరణ చేసేందుకు కూటమి ప్రభుత్వం నిర్ణయించిందని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు. మొత్తం 12,149 ఇళ్లను క్రమబద్ధీకరణ చేసేందుకు సీఎం చంద్రబాబు నాయుడు నిర్ణయించుకున్నారన్నారు. సింహాచల దేవస్థానం అనువంశిక ధర్మకర్త అశోక గజపతిరాజు కూడా అంగీకారం తెలిపారని తెలిపారు. 2016-17 ధరలకే 70,000 మందికి పట్టాలు ఇవ్వాలని నిర్ణయించామని తెలిపారు. ఈ తేదీ నుంచే క్రమబద్ధీకరణ వర్తించేలా సీఎం ఆదేశాలు జారీ చేశారన్నారు. అనంతరం గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ విశాఖలో దీర్ఘకాలంగా ఉన్న భూ సమస్యల పరిష్కారం కాబోతున్నాయని స్పష్టం చేశారు. సింహాచలం భూములను ఆక్రమించి 12,149 ఇళ్లను నిర్మించుకున్నారని, వాటిని క్రమబద్ధీకరణకు ప్రయత్నం గతంలోనూ చేశామని పల్లా తెలిపారు. ఇప్పుడు సీఎం నిర్ణయం మేరకు 420 ఎకరాలకు బదులుగా 610 ఎకరాల భూములు సింహాచలం దేవస్థానానికి బదలాయిస్తున్నట్లుగా వెల్లడించారు. దీని రిజిస్ట్రేషన్ విలువ 5,300 కోట్ల వరకు ఉంటుందన్నారు. 2-3 నెలల్లో మొత్తం ప్రక్రియ పూర్తవుతుందని వివరించారు. అలాగే మరి ఎప్పటి నుంచో మనం చూస్తున్నటువంటి సింహాచలం పంచగ్రామాల సమస్య కూడా, ఎందుకంటే గత ప్రభుత్వాల్లో ఎన్నోసార్లు ఎంతోమంది కూడా హామీలు ఇచ్చారు, కానీ హామీ పూర్తి చేయలేకపోయాం. అది సబ్జుడిస్ కాబట్టి దానికి కూడా ఎట్లా మనం కోర్టు నుంచి కూడా ఆర్డర్ తెచ్చుకోవాలనేది కూడా లీగల్ ఒపీనియన్ కూడా తీసుకుని అలాగే గౌరవ
అశోక్ గజపతిరాజు గారు. ఎందుకంటే వారి యొక్క పూర్వీకుల నుంచి వచ్చేటువంటి అనువంశిక చైర్మన్ కాబట్టి వారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వారి యొక్క అనుమతితో దాదాపుగా 500 ఎకరాలు అంటే 5,000 కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని ప్రత్యామ్నాయంగా ఇచ్చి 12,000 ఇల్లుల దాకా రెగ్యులేట్ చేసే ఒక ప్రక్రియ. దానిపైన నిజంగా విశాఖపట్నం పంచగ్రామాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క గృహంలో ఉండే ప్రతి ఒక్క కుటుంబం కూడా ఆనందంతో ఉండాలి. దాని పెద్ద ఎత్తున మా నాయకులు కార్యకర్తలు కూడా క్షేత్రస్థాయిలో కూడా తీసుకెళ్లాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. దానికి మరి ఒకసారి రాజావారి కుటుంబానికి అలాగే ముఖ్యమంత్రి గారికి కూడా అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు అలాగే గ్రామస్తుల ద్వారా కూడా కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం. అలాగే ఏదైతే ఎప్పటి నుంచో ఉన్నటువంటి గత ప్రభుత్వం అంటే మా ప్రభుత్వం ఉన్నటువంటి 2014-19లో దాదాపుగా 70,000 మందికి మేలుకు అంటే మంచి జరిగే విధంగా 296 జియో ఇచ్చారో దాంట్లో దాదాపుగా గత ప్రభుత్వం ఎక్కడ కూడా వాళ్ళకి సానుకూలంగా స్పందించలేదు. ఎక్కడ కూడా వాళ్ళకి ప్రాపర్ కన్వెన్స్ డీడ్ ఇవ్వలేదు, ఎలిమినేషన్ రైట్స్ ఇవ్వలేదు. దానిపైన కూడా మా ఎమ్మెల్యే అందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారిని గతంలో రిక్వెస్ట్ చేయడం జరిగింది. మొన్న క్యాబినెట్లో కూడా ఏదైతే మేము డిస్కస్ చేశామో 0 నుంచి 150 యార్డ్స్ ఉన్నాయి ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేస్తూ ఉన్నామో 150 యార్డ్స్ నుంచి 300 ఉన్నటువంటి వాటికి 15% ఏదైతే ఇస్తానో దాని ప్రకారంగా ఇది కూడా చేయాలి. కాకపోతే వీటికి మాత్రం ఇప్పటి నుంచి 2 సంవత్సరాలు కాకుండా 2016-17లో ఇచ్చారు కాబట్టి ఆ డేట్ మీదనే వారికి ఇస్తే బాగుంటుందని చెప్పేసి వీరందరూ కోరడం జరిగింది. దానికి కూడా సానుకూలంగా స్పందించారు. నిజంగా విశాఖపట్నం పట్ల చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి ప్రేమ, ఎందుకంటే రాష్ట్రంలో అన్ని ప్రాంతాల మీద ప్రేమ ఉంది. కాకపోతే ఇచ్చిన హామీలు కూడా ఎప్పుడు కూడా గవర్నమెంట్ మారినా కూడా గత ప్రభుత్వాలు ఇచ్చినటువంటి హామీలు కొన్ని సానుకూలంగా స్పందించారు. అప్పుడు 2017లో మేము ఇచ్చినటువంటి పట్టాలని కూడా కన్వెన్స్ డీడ్ 2 ఇయర్స్లో ఇవ్వాలి అని చెప్పి రాసి ఉన్నప్పటికి కూడా గత ప్రభుత్వం ఇవ్వకపోవడం నిజంగా బాధాకరమైన విషయం. అందుకని ఇప్పుడు రాగానే ఎమ్మెల్యేల కోరిక మేరకు ఆ 70,000 పట్టాలు ఏదైనా అందరికి కూడా ఇమీడియట్ అంటే ఓల్డ్ డేటెడ్ కిందనే ఆ రోజు నుంచి ఎఫెక్ట్ అయ్యే విధంగానే ఆల్ రైట్స్ ఇచ్చే విధంగా కూడా చూస్తూ ఉన్నారు. అలాగే యూఎల్సీ కూడా ముఖ్యంగా, ఎందుకంటే ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్య. యూఎల్సీలో ఉన్నటువంటి ఎక్సెస్ ల్యాండ్ ఏదన్నా ఆక్యుపై అయ్యి ఉన్నా అవన్నీ చేసినా కూడా అది పిఓటి యాక్ట్ కింద వచ్చి 10 ఇయర్స్ ఆఫ్ ఎలిమినేషన్కి వస్తూ ఉంటుంది. కానీ ఈరోజు కూడా అది కూడా డిస్కషన్ రావటం, దాన్ని కూడా 2 ఇయర్స్ టైం పీరియడ్ పెట్టి అంటే ఒక పాజిటివ్ యాటిట్యూడ్ తీసుకొచ్చి ఎక్కడ సమస్యలు ఎందుకంటే ఎక్కువ సమస్యలు ఉన్నాయో అన్నీ కూడా తక్కువగా చేసి పరిష్కారం అనేది శీఘ్రంగా ఉండే విధంగా అన్నీ కూడా ప్రణాళిక చేసుకుంటూ ముందుకు వెళ్లారు. వెనుకబడిన వర్గాలకు చేతి వృత్తుల కళాకారులకు మేలు చేకూర్చడానికి ప్రధాని విశ్వకర్మ పథకం అమలు చేస్తుందని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. ఈ పథకాన్ని ఒక పద్ధతి ప్రకారం అర్హులైన లబ్ధిదారులందరూ సద్వినియోగం చేసుకునేలా చూడవలసిన బాధ్యత అధికారులపై ఉందని అన్నారు. ప్రధానమంత్రి విశ్వకర్మ పథకం అవగాహన కార్యక్రమం 2 మేళను విజయవాడ ఆటోనగర్లోని ఆటోమొబైల్ టెక్నీషియన్స్ అసోసియేషన్ హాల్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు ముఖ్య అతిథిగా విచ్చేస్తారు. అర్హులైన లబ్ధిదారులకు రుణ చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈ పథకం అమలు చేయడం జరుగుతుందని అన్నారు. ఈ పథకం కోసం అర్హులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఎన్టీఆర్ జిల్లాలో 49,000 మంది దరఖాస్తులు చేసుకున్నారని, అందులో 2,561 మంది అర్హత సాధించారని అన్నారు. యువతకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి వారికి ప్రోత్సాహాన్ని అందజేస్తున్నట్లుగా తెలిపారు. శిక్షణ లేని వారికి స్కిల్ డెవలప్మెంట్ ద్వారా శిక్షణ కూడా ఇవ్వడం జరుగుతుందని అన్నారు. శిక్షణ పొందిన వారికి బ్యాంకు ద్వారా రుణ సదుపాయం కల్పించడం జరుగుతుందని అన్నారు. అర్హులైన లబ్ధిదారులు సచివాలయం లేదా మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలని అన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 23వ డివిజన్లో 25వ తేదీ జనసేన జెండా దిమ్మను కూల్చారు. రాజకీయ ప్రోద్బలంతో కార్పొరేషన్ సిబ్బంది కూల్చివేశారు. కూల్చిన చోట జెండా దిమ్మ బెజవాడ జనసేన శ్రేణులు నిర్మించారు. ఈ సందర్భంగా జనసేన రాష్ట్ర కార్యదర్శి మండలి రాజేష్ మాట్లాడుతూ జనసేన జెండా దిమ్మల జోలికి రావద్దని హెచ్చరించారు. జనసేన పార్టీ జెండాలు, జెండా దిమ్మలను ప్రతి కార్యకర్త అత్యంత పవిత్రంగా భావిస్తామని, పార్టీ జెండాలు, జెండా దిమ్మల జోలికి వస్తే చూస్తూ ఊరుకోమని అన్నారు. ఇతర రాజకీయ పార్టీలు మాదిరే పార్టీని క్షేత్రస్థాయికి తీసుకువెళ్లే క్రమంలో జనసేన శ్రేణులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా జెండా దిమ్మలు నిర్మించారని అన్నారు. రాజకీయ కారణాలతో జనసేన జెండా దిమ్మల జోలికి వస్తే అది ఇతర పార్టీల నాయకులైనా అధికారులైనా సహించేది లేదని హెచ్చరించారు. జనసేన జెండా దిమ్మ వల్ల ప్రజలకు అసౌకర్యం ఉంటే ముందుగా స్థానిక నాయకులకు సమాచారాన్ని ఇచ్చి దాన్ని మరో చోటుకి తరలించాలని అన్నారు. కార్పొరేషన్ అధికారులు సున్నితమైన అంశాలకు దూరంగా ఉండాలని, మా మనోభావాలు దెబ్బతీసే ప్రయత్నం ఎవరు చేసినా సహించేది లేదని తెలిపారు.
విజయవాడ నగర కార్పొరేషన్ పరిధిలోని 23వ డివిజన్లో జనసేన జెండా దిమ్మను ఎలాంటి కారణం చెప్పకుండా కార్పొరేషన్ సిబ్బంది కూల్చివేశారని 25వ తేదీన జెండా దిమ్మ కూల్చివేయగా ఆ డివిజన్ పార్టీ అధ్యక్షులు సత్యం తిరిగి నిర్మించేందుకు ముందుకు వచ్చారని తెలియజేశారు. మండలి రాజేష్ ఆధ్వర్యంలో నియోజకవర్గ పిఓసి శ్రీ బొలిశెట్టి వంశీకృష్ణ గారు విజయవాడ నగర కార్పొరేటర్లు పార్టీ శ్రేణులు ముందుకు వచ్చి కూల్చిన చోటే జెండా దిమ్మ నిర్మాణ ప్రక్రియ పూర్తి చేయించారు. అప్పటికప్పుడు జనసేన జెండా ఎగరవేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. వాట్సాప్ గవర్నెన్స్ పై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష. వాట్సాప్ సేవల ద్వారా 161 సేవలు అందుబాటులో ఉంటాయని వెల్లడి. 100 పడకల హాస్పిటల్ నిర్మాణంపై మంత్రి నారా లోకేష్ సమీక్ష. హాస్పిటల్ భవన్ నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు ఆదేశం. రైల్వేతో ముడిపడిన ప్రాజెక్టుల అభివృద్ధి పనులపై అధికారులతో ఎంపీ కేశవ్ శ్రీనాథ్, కలెక్టర్ లక్ష్మీ షా భేటీ. చేపట్టాల్సిన పనులు పూర్తికి చర్యలు తీసుకోవాలని అధికారులకు దిశానిర్దేశం. ఇవి రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమే వార్తలు మళ్ళీ కలుద్దాం. అందరికీ సెలవు. నమస్కారం.